మనం చూస్తే అండి ఓవరాల్‌గా మన జర్నీ అనేటువంటిది 2017 నుంచి స్టార్ట్ చేశామండి. 2017 నుంచి స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 250 మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. హ్మ్. కోచింగ్ ఇచ్చినప్పుడు దాదాపు ఒక 30 మందండి. ఒక 30 మంది హ్మ్. సీడీపీఓలు, ఈఓల కింద సెలెక్ట్ అయ్యారండి. సీడీపీఓలు, ఈఓల కింద. ఓకే. అదే మనకి ఫస్ట్ ఈవెన్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు మన కోచింగ్ అకాడమీకి వచ్చిందండి. అలేఖ్య పటేల్. హ్మ్. అలాగే శ్రావణి. శ్రావణి మన దగ్గర ఇంతకుముందు సాక్షి ఎడ్యుకేషన్‌లో కూడా ఇంటర్వ్యూ చేసింది. తను ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి తను కూడా. ఓకే. ఇలాగా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రావడమే కదండీ! దాదాపు 30 ర్యాంకులు అప్పుడు రావడం. హ్మ్. ఆ తర్వాత ఏపీ కండక్ట్ చేసినప్పుడు ఏపీలో కూడా దాదాపు 30, 40 ర్యాంకులు అక్కడ రావడం అండి. అలాగే గ్రేడ్ 2 సూపర్వైజర్స్ అనేటువంటివి ఐసీడీఎస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అక్కడ ఒక 50 మంది. ఆ విధంగా చూసుకుంటే ఓవరాల్‌గా దాదాపు మీకు ఏ జిల్లాకు వెళ్ళినా సరే మన స్టూడెంట్‌లు మీకు ఖచ్చితంగా కనిపిస్తారండి. ఏ కనిపిస్తారు. జిల్లాలో అయినా సరే అవును. అక్కడ. అంటే దాదాపు 200 మందికి పైగా. ఇప్పుడు మనం రీసెంట్‌గా గనక చూసుకున్నట్లయితే మనకి రీసెంట్ బ్యాచ్‌లో దాదాపు ఒక 500 మంది కోచింగ్ తీసుకున్నారు. హ్మ్. మెంటర్‌షిప్ గాని, షార్ట్ టర్మ్ గాని, లేకపోతే ఆన్‌లైన్ కోచింగ్ గాని ఇవన్నీ గూడా తీసుకున్నటువంటి వాటిలో చూస్తే గనక ఇటు 23 పోస్టులు సీడీపీఓలుంటే అందులో 12 మంది మన స్టూడెంట్సే. హ్మ్. అలాగే ఇప్పుడు ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్ వచ్చింది గదండీ! హ్మ్. ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనం కన్ఫర్మ్ చేసుకుంటే గనక 40 మంది నాకు సమాచారం అందింది. ఇంకా ఓకే. ఒక్కొక్కరు ఫోను జేస్తున్నారు. సార్ హ్మ్. మేము కూడా మీ మెటీరియల్ ప్లేస్ తీసుకున్నాం అయ్యారు. సార్. మేము హ్మ్. ప్రిపేర్ అయ్యాం సార్ అని. నా దగ్గర డైరెక్ట్‌గా తీసుకున్న వాళ్ళ నంబర్‌లు నా దగ్గర ఉన్నాయండి. హ్మ్. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందండి. దాదాపు 40 మంది దాకా హ్మ్. ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, గ్రేడ్ 1 సూపర్వైజర్ అనేటువంటి వాళ్ళు మన ఇన్‌స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యారండి. హ్మ్. మీరన్నట్టు మనకి ఏంటి అంటే ఏ జిల్లాకు వెళ్ళినా సరే మన స్టూడెంట్స్ ఖచ్చితంగా అక్కడ కనిపిస్తారండి.